తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో జనరల్గా ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తెలిసే ముందు మీకు ఫస్ట్ డయోడ్ అంటే ఏంటో తెలియాలి. సో డయోడ్ ఈస్ నథింగ్ బట్ డై అంటే ఎంత 2, రైట్? డైపోల్ అంటాం. టూ పోల్స్ ఉంటే డైపోల్స్ అంటాం. సో డై అంటే ఏంటి 2 ఉంటాయి. ఆడ్స్ అంటే టర్మినల్స్. 2 టర్మినల్స్ డివైస్ని ఏమంటారంటే డయోడ్ అంటారు. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎన్ జంక్షన్ అని ఉన్నది. సో పిఎన్ జంక్షన్ అంటే ఏంటంటే మనం ఈ యొక్క పర్టికులర్ డయోడ్కి 2 టర్మినల్ డివైస్లో ఏం చేస్తామంటే జంక్షన్ పిఎన్ జంక్షన్ ఉంటుంది అన్నట్టు. అంటే one pure semiconductor is doped with p type or trivalent impurities, okay, and other side or second side it is doped, pure semiconductor is doped with pentavalent impurities. సో ఎప్పుడైతే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్తో మనం డోప్ చేస్తామో అంటే బోరాన్ ఫ్యామిలీ, బోరాన్ గ్రూప్ ఉంది కదా. సో ఇఫ్ ఇట్ టేక్ బోరాన్, దానికి ఎక్స్ట్రా హోల్ ఉంటుంది. సో మనం దాంతో ఎప్పుడైతే డోప్ చేస్తామో, సో బిఫోర్ డిస్కసింగ్ దిస్ ప్లీజ్ వాచ్ మై వీడియో ఆన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సో ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. సో బోరాన్లో ఒక ఎక్సెస్ హోల్ ఉంటుంది. వేరాస్ ఎన్ టైప్లో దేంతో డోప్ చేస్తామంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్. సో ఇఫ్ యూ టేక్ ఎస్బి, ఇందులో ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. దాని వ్యాలెన్స్ షెల్లో ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దిస్ ఈస్ హ్యావింగ్ ఎ హోల్ వెన్ దీస్ టూ ఫార్మ్ బాండ్ విత్ సిలికాన్. ఓకే, సిలికాన్కి ఎప్పుడైనా అవుట్ సైడ్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్స్ షెల్లో. ఇందులో 3 ఉంటాయి, ఇందులో 5 ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ 2 బాండ్ ఫామ్ అవుతాయో, ఇందులో 3 ఉంటాయి, ఈ 3తో ఫామ్ చేస్తుంది. బట్ ఈ హోల్ ఉన్న ఈ ఎలక్ట్రాన్ బాండ్ అనేది ఫామ్ కాదు. ఒక ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల ఇక్కడ ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. వెరాస్ పెంటావాలెంట్ ఎస్బీతో డోప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 4 ఉంటాయి, ఎస్బీలో వచ్చేసరికి వ్యాలెన్స్లో 1, 2, 3, 4, 5 ఉంటాయి. సో ఈ 4 కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతాయి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇలా ఈ 4 ఫామ్ అయ్యేసరికి ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో అదే ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడండి, ఎలక్ట్రాన్ సింబల్ తోటి. ఇక్కడ ఎక్స్ట్రా హోల్ ఉంటుందని చెప్పాయి కదా దీంతో బాండ్ చేసినప్పుడు. సో హోల్ని ఇక్కడ రిప్రజెంట్ చేశా. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రైవాలెంట్ ఆటమ్. ఆర్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అని కూడా అనొచ్చు. ఈ ట్రైవాలెంట్ ఆటమ్కి ఎక్స్ట్రా హోల్ ఉంటుంది అంటే ఇట్ కెన్ యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్. సో దీన్ని ఏమంటారంటే ఈ హోల్ ఉంది కదా, సో ఈ హోల్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఫిట్ అవుతుంది. సో ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్. దీన్ని ఏమంటారంటే యాక్సెప్టర్ అయాన్స్ అంటారు, యాక్సెప్టర్ అయాన్స్. వేరస్ పెంటావాలెంట్ చూస్తే మీ ఇక్కడ బాండ్ అన్ని ఫామ్ అయ్యాక, కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యాక ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది. సో అదే ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్. సో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే దే కెన్ డొనేట్, రైట్? సో పెంటావాలెంట్ ఆటమ్ ఇది యాక్చువల్గా. సో ఈ పెంటావాలెంట్ ఆటమ్ని ఏమంటారంటే డోనార్ అయాన్ అంటారు, పెంటావాలెంట్ ఆటమ్. ఇంకో నేమ్ ఏంటంటే డోనార్ అయాన్. సో ఇలా 2 పక్కకి ఎప్పుడైతే పి అండ్ ఎన్ సైడ్కి ఉంటాయి వేఫర్స్, ఏమవుతుందంటే ఇందులోని ఎలక్ట్రాన్స్ ఈ హోల్లోకి వెళ్దామని చూస్తాయి, రీకాంబినేషన్ అవుదామని చూస్తాయి. ఓకే, ఇందులోని ఎలక్ట్రాన్ వెళ్ళి ఇందులోకి రీకాంబినేషన్ అవుదామని చూస్తాయి. సో డ్యూ టు కాన్సన్ట్రేషన్ వేరియన్స్ రీకాంబినేషన్ హ్యాపన్స్. ఓకే, రీకాంబినేషన్ అనేది అవుతుంది, హ్యాపన్స్. సో ఇప్పుడు రీకాంబినేషన్ అయ్యాక మన డయోడ్ ఎలా చేంజ్ అవుద్ది చూద్దాము. ఓకేనా? సో ఇందులో ఎలక్ట్రాన్ వచ్చేసి ఇందులో హోల్లో క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్ ఈ పాజిటివ్ హోల్లో క్రియేట్ అవుతుందో, ఇక్కడ ఆల్రెడీ ఇనిషియల్గా కొంచెం పాజిటివ్ హోల్ అంటే ఏంటి యాక్సెప్టింగ్, దట్ ఈస్ అందులో ఆల్రెడీ కొంచెం పాజిటివిటీ అనేది ఉన్నది అక్కడ. సో ఎప్పుడైతే ఇది ఫుల్ఫిల్ చేస్తుందో, ఓకేనా, ఎప్పుడైతే ఇది ఫుల్ఫిల్ చేస్తుందో ఈ పాజిటివిటీ పోయింది అంటే ఇండైరెక్ట్గా ఏంది పాజిటివిటీ వెళ్ళిపోయిందంటే అక్కడ నెగిటివ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? లైక్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఓకే, ఇది న్యూట్రల్, ఇనిషియల్గా న్యూట్రల్లో ఉంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇక్కడ న్యూట్రల్లో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ వెళ్ళి ఈ పాజిటివ్తో రీకంబైన్ అయితే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం మిగులుతుంది మనకు
నెగిటివ్ అనేది మిగులుతుంది. సో ఇలా కాంబినేషన్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక నెగిటివ్ అయాన్, ఇక్కడ ఒక నెగిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇమ్మొబైల్ అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్. సో అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది లాస్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ లాస్ అవుతుందంటే ఇండైరెక్ట్ ఏంటిది, పాజిటివ్ పెరుగుతుంది. చూడండి, నెగిటివ్ లాస్ అవుతుందంటే పాజిటివ్ అనేది పెరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెగిటివ్ అయాన్స్ అన్ని పోయేటి ఇక్కడ ఇండైరెక్ట్గా పాజిటివ్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా క్రియేట్ అయ్యాక ఏమవుతుందంటే అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ మనకు తెలుసు ఆల్వేస్ ఒక ప్లస్కి వెళ్ళి నెగిటివ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ మధ్యలో క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఒక ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళాలనుకుంటుందో, మీరు చూస్తే ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళాలనుకుంటుందో ఈ పాజిటివిటీ ఏం చేస్తుంది అంటే వెళ్ళనివ్వదు. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ విల్ రిపల్. సో ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్ ఇదికి రావాలని చూస్తుందో ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి వాట్ ఇట్ విల్ డూ, ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇటు సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తుందో ఇటు సైడ్ ఏముంది, ఇటు సైడ్ మొత్తం నెగిటివ్ క్రియేట్ అవుతుంది, ఇటు సైడ్ మొత్తం పాజిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళి ఇక్కడ హోల్ తోటి రీకంబైన్ అవుదామని చూస్తుందో ఈ నెగిటివ్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ రెండు ఏమవుతాయి అంటే రిపల్ అవుతాయి. సో రిపల్ అవుతాయి. ఓకేనా. సో ఈ రిపల్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ అనేది రీకాంబినేషన్ ఆగిపోతుంది అంటే పర్టికులర్ టైం. సో ఇలా రీకాంబినేషన్ అవుతూ ఉంటాయి. సో రీకాంబినేషన్ అయినప్పుడు ఇటు సైడ్ మొత్తం నెగిటివ్ అయాన్స్ క్రియేట్ అవుతాయి, ఇటు సైడ్ మొత్తం పాజిటివ్ అయాన్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. ఇలా వాళ్ళలాగా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇటు వెళ్ళి రీకంబైన్ అవుదాం అనుకుంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ నెగిటివ్ అనేది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ రిపల్ ఇన్ ఎలక్ట్రానిక్స్, రైట్. సో రిపల్ అవుతుంది. సో రీకాంబినేషన్ స్టాప్స్ దేర్. సో స్టాప్ అయ్యాక అవర్ పిఎన్ జంక్షన్ డయోడ్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. ఓకే. మైనస్. సో ఇవి రీకాంబినేషన్ అయిపోయింది. రీకాంబినేషన్ అయిపోయి ఎలా మారిపోతుంది అంటే నెగిటివ్లా మారిపోయింది. సో ఇక్కడ కూడా దీంతో ఇక్కడ నెగిటివ్ ఇక్కడ రీకాంబినేషన్ అయ్యి అయాన్లా మారిపోతుంది. సో అప్పుడు రెండే ఉంటాయి ఇంక ఇక్కడ. ఓకే. వీ కెన్ సీ టూ హ్యావ్ చేంజ్డ్ హియర్. ఇక్కడ రీకాంబినేషన్ అవుతుంది అలానే. ఓకే. సిమిలర్గా ఇక్కడి డోనర్ అయాన్స్ ఉన్నాయిగా, ఇట్ విల్ చేంజ్ ఇంటూ పాజిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్. సో పాజిటివ్గా చేంజ్ అయిపోతాయి. ఆ 3 చేంజ్ అవుతాయి, మిగతా ఎన్ని ఉంటాయి ఇంకా. సో అట్లా మీకు అర్థం కావడానికి నేను అలా సింపుల్గా చెప్తున్నాను. అగైన్ వీఆర్ హ్యావింగ్ ప్లస్ 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 ప్లస్. సో డోంట్ రిమెంబర్ టు ఇక్కడ హోల్స్ అలానే ఉన్నాయి ఎందుకంటే రీకాంబినేషన్ జరగలేదు. ఎందుకంటే జరగముందే ఈ నెగిటివ్ అనేది ఆపేస్తుంది ఇటుకెళ్ళి ఎలక్ట్రాన్ రావడానికి. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇలా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం డిప్లీషన్ రీజియన్ అంటాము. సో ఈ డిప్లీషన్ రీజియన్లో ఫ్రీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, ఇందులో ఏం ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు. ఓకే. సో ఇనిషియల్గా ఈ డిఫ్యూషన్ రీజియన్ ఫామ్ కాని ముందు వీ కెన్ క్లియర్లీ సీ ఇక్కడి ఎలక్ట్రాన్ వెళ్ళి ఇటు సైడ్ హోల్కి రీకాంబైన్ అవుతుంది. ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఇటు సైడ్ మూవ్ అయినప్పుడు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవర్ ఐ వాల్యూ విల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇది డిఫ్యూజ్ అవుతుంది డ్యూ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఎలక్ట్రాన్ ఈస్ కంబైనింగ్ విత్ హోల్. సో అప్పుడు ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది కాబట్టి కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే డిఫ్యూజన్ కరెంట్ అంటారు. ఓకే. డిఫ్యూజన్ కరెంట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ PN junction diode in no applied bias. So there are two conditions. One is applied bias, okay, not applied bias. సో ఈ టెర్మినల్స్ రెండు మనం ఒక వోల్టేజ్ సోర్స్కి అప్లై చేస్తే దాన్ని ఏమంటారంటే అప్లైడ్ బయాస్ కండిషన్ అంటారు. సో సింపుల్గా
ఈ టెర్మినల్ దేనికి అటాచ్ చేయకపోతే దాన్ని నాట్ అప్లైడ్ బయాస్ అంటారు. సో వెన్ వీ అప్లై బయాస్ దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ forward bias and other thing is reverse bias. ఓకే, మీరు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. వీ కెన్ ఆపరేట్ అవర్ డయోడ్ ఇన్ టూ వేస్. వన్ ఈస్ అప్లైడ్ బయాస్ అండ్ నాట్ అప్లైడ్ బయాస్. అప్లైడ్ బయాస్లో అగైన్ దెర్ ఆర్ టూ టైప్స్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఓకే, నాట్ అప్లైడ్ బయాస్ మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ వీడియోస్లో విల్ బి డిస్కసింగ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఓకే, థ్యాంక్ యూ.